ఈ సహోదరి యొక్క పుట్టినరోజుకు ఆహ్వానించారు. వెళ్తే అప్పుడు ఈ సహోదరి వచ్చారు. సో తన పుట్టినరోజు అని నేను వస్తున్నానని ప్రార్థన చేయించుకోవాలి, అలాగే పుట్టినరోజులో కూడా పాలు పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, వాళ్ళ బంధువులు అన్నమాట. అప్పుడు ఈ సహోదరి తనకు వివాహమై 2వ సంవత్సరం వచ్చింది. సంతానం కావాలి చెప్పి, సంతానం లేదు, సంతానం కావాలి అని కొంచెం బరువెక్కిన గుండెతో అడిగారు. అప్పుడు నేను ఏమని ప్రవచనం చెప్పాను, తల మీద చేసి నీకు 2 గర్భఫలాలు ఇవ్వబడుతుందని అప్పుడే చెప్పాను ప్రవచనం ద్వారా. ట్విన్స్ అని స్కానింగ్లో తేలింది. అయ్యి బాబు డాడీ గారు చెప్పినట్టుగానే గర్భఫలం 2 అనగానే 3వ నెల స్కానింగ్ తీయించగానే అయ్యి బాబు ట్విన్స్ అని, అయ్యి బాబు డాడీ గారు ఎంత ప్రవచనం ఉందని మాకు అప్పుడే నిరూపించాడు దేవుడు, దేవదేవుడు. మరి ట్విన్స్ అనగానే అందరూ అన్నారు బ్లడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. బ్లడ్ రెస్ట్ తీసుకోవాలంటే దేవదేవుడు ఆ అమ్మాయికి ఎంతగానో కృప చూపించండి. మరి అసలు ఏమి పాటించకూడదు, తన పని తను చేసుకునేదండి. అలాంటప్పుడు మళ్ళీ 7వ నెల స్కానింగ్ తీసుకుంటే బ్లడ్ ఎక్కించాలండి అన్నారండి. అయినప్పటికీ కూడా డాడీ గారి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటుంది. మరి మా మరదలు చెప్పిందండి, ఏ బ్లడ్ ఎక్కించకుండా దేవాదేవుడు ట్విన్స్ని ఇచ్చాడండి. మరి కేవలం దేవుడు కృపండి, డాడీ గారి ప్రార్థన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో చూడండి ప్రభు. మన దేవుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మన అడిగిన వాటిని ఇస్తాడు, అడగలేని వాటిని ఇస్తాడు, మనం ఊహించిన వాటిని ఇస్తాడు, ఊహించలేని వాటి కూడా ఇస్తాడు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ట్విన్స్, దే ప్రేడ్, దే ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ చైల్డ్. ఆఫ్టర్ ద మ్యారేజ్ 2 years, the 2 years was over. So any woman expect a child. So simply they came for child. But what a wonderful God we are serving. What I spoke, it come to pass through in their life. నేను ఏది పలికానో అది దేవుడు జరిగించాడు. ఇవన్నీ ఒక అసాధారణమైన సూపర్ న్యాచురల్ గాడ్ అన్నమాట. ట్విన్స్ అనేది ఇట్స్ అరుదు, రేర్ బ్లెస్సింగ్స్. సో దేవుడు దేవజనుడు మాట నెరవేరుస్తున్నాడు. నేను మాట వరుసకి నేను చెప్పగలుగుతాను, కానీ నెరవేర్చడం నా తరం కాదు, నా వల్ల కాదు. ఆ నెరవేర్చగలిగిన శక్తివంతుడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ప్రతి సేవకుడిని దేవుడు వాడుకున్నప్పుడు ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు. ఒక్కొక్క దాంట్లో వాళ్ళు గ్రిప్పున్న వాళ్ళుగా కనపడతారు. ఈ దీనదాసుడికి 35 సంవత్సరాలుగా నేను గమనించింది ఏంటంటే, ఈ దీనదాసుడికి దేవుడు ఇచ్చిన స్పెషలైజేషన్ ఏంటంటే, అభిషేకం ఏంటంటే, నా నోటితో ఏది పలుకుతానో అది నెరవేరుతాను. అది ఎంత హార్డ్ అయినా సరే, ఎంత కష్టతరమైనా సరే, వాట్ ఐ స్పీక్ ఇట్ విల్ కమ్ టు పాస్ త్రూ ఇన్ యువర్ లైఫ్ బై జీసస్ నేమ్. యేసు నామం ద్వారా అది ఖచ్చితంగా మీ జీవితంలోనికి నెరవేర్చబడి, మీకు ఆత్మీయ తండ్రిగా దేవుడు ఇచ్చిన దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయన అభిషక్తుడు, ఆయన పలికిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేరుతాయి. దేవుడు నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. ఒక్కొక్కరు ఎత్తుకుంటాను, ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోవాలని ఆశ. కానీ రీతిక బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, ఈ ఫస్ట్ బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.